అసలుకి అర్థం కావడంలే ఈ చెట్లకి కాయలు ఎట్టో కాస్తావో ఏ విధంగా కాయ కాస్తుందో అర్థం కావడం లే కదబ్బా. ఎట్లా అది ఎట్ట కాస్తావో ఏమన్నా మొగ్గ పూలు పూలు పూస్తుంది ఫస్ట్ అనుకుంటా. పూలు పూసి పూలుల్లో మొగ్గ వస్తుంది. చిన్న పింజ చిన్న పింజ వచ్చి చిన్నగా స్లోగా రోజు 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 రోజుకు అది కాయ రూపంలో మారుతుంది అని అనుకుంటున్నాబ్బా. వేరెవరు అడిగితే తెలుస్తుందిలే, మనకేం అర్థం కావడంలే, ఎవరైనా అడగాల. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వంతా కలుముతున్నావు కదా. ఏంలే, ఇప్పుడు ఏదైనా కానీ కాయలు కాస్తాయి కదా, పండ్లు కాయలు. కాయలు పండ్లు కాయలంటే కాయ అయిన తర్వాతనే పండయ్యేది. ఏమని మనిషి కాయ అవుతుంది, కాయ ఉంటది, నీకున్నాయి నాకున్నాయి మనిషికి ఉన్నాయి. కాయలు ఏమైనా పండినావా? కాదబ్బా కాదబ్బా, కాయ కాస్తుంది. కాయ ఎట్ట కాస్తుంది కాయ? నీకు ఎట్లా కాసినా అట్లే. నాకెట్ట కాస్తుంది? అది ప్రకృతి. అది కరెక్టే, కరెక్ట్ కరెక్ట్. మనిషికి ఎన్ని కాయలు ఉంటాయి చెప్పు? ఏమబ్బా నాకేమో మనిషికి ఎందుకు ఉంటాయమ్మా కాయలు? డజన్ ఉన్నాయి. ఇంకా నీకు కాయలు ఎందుకుంటాయి? తలకాయ, గుండకాయ, గుండకాయ, మేడకాయ, గిలగిలకాయ, కాయ అన్ని తెలిసి మనిషికి మళ్ళీ కాయల గురించి కాయ అంటే గుర్తొస్తుందిలే. కాదు, అది కూడా కాయనే కదా. కాయలే కాదు. నువ్వు యా కాయ గురించి అడుగుతున్నావు? ఏదైనా ఇప్పుడు చింత చెట్టు కనపడుతున్నాడా? చింత చెట్టు, తర్వాత ఎలక పండు చెట్టు. ఏం యాల పండు అవి? కాస్తాయి బాగా ఇరుగా కాస్తాయి. చెప్పు. చింతకాయలు అవి. మళ్ళీ ఇప్పుడు చింతకాయలు, పచ్చి మిరపకాయలు, బెండకాయలు, సోరకాయలు, బీరకాయ, దోసకాయ, వట్టకాయ. అది కాయనేనా? ఎట్టయితది అప్పా? ఇప్పుడు ఎవడన్నా నీకు అవి ఏమంటారు చెప్పు? నువ్వు ఏమంటారు చెప్పు? నువ్వే చెప్పు. అవంటే కాయలే పండ్లు అయిపోతాయి. మనకు మనిషికి కాయ ఒట్టకాయ పండు అవుతుంది కాదు కదా. అది కాదు, వట్టకాయ అని పేరు ఎట్లొచ్చింది? యా వంటకి వాడినారు? యా వంటకేం కాదులేదు. వాడేటప్పుడు మన కాయలు వంటకి ఎందుకు వాడకున్నారు? జంతువులకు గాని మనిషికి గాని అన్ని కాయలే. మగవాళ్ళకి వడబీజాలని ఉంటాయి. ఒట్టకాయ అంటారు. అది కాదు, కాదు పొటేల్ కాయలు, ఆ కాయలు కూడా వాడతారులే. అట్లా చెప్పేది. పొటేల్కి ఏం కాయ అంటారు? పొటేల్ కాయ. పొటేల్కి కాయ అనొచ్చు కదా. బీజాలు. ఇప్పుడు పొటేల్కి సార్ ఏమంటున్నాడు? పొటేల్కి పొటేల్ కాయ అంటారు, మనిషికి మనిషి కాయ అంటారు. మళ్ళీ ఈ కాయ ఎట్లా వచ్చా పేరు ఒట్టకాయ అని? ఏమన్నా పెద్దలు పూడ ఉంటే పిలిచినా మనం పిలుస్తాం అంతే. ఇప్పుడు బువ్వ తిన్నామంటే బువ్వ తిన్నామంటే తిన్నాము అందరూ అంటుంటారు. ఆ మాట మనం కూడా అంటాం అంతే. ఏమంటున్నా ఈ డౌట్ ఎందుకు వచ్చింది కాయల గురించి? అదే చూసుకుంటూ ఉంటే ఆడ చెట్టు కనపడుతుంది. చెట్టు చింతకాయలు ఎరుగు కాసింది. ఇవి కాయలు ఎట్ట కాసినాయి? ఎట్ట కాస్తాయి కాయలు? అదే కదా, ఇప్పుడు చెప్పలేము. అదే ఇప్పుడు మనిషికి కూడా ఒక చెట్టు కానీ కాసినా అంటే మనది కూడా ఒక చెట్టే. మనకు అన్నట్టు కాయవే తలకాయ, మెడకాయ లెక్కనా? లెక్కేసుకున్నావా ఎన్ని కాయలు ఉన్నాయి? గుండకాయ, తలకాయ, గుండకాయ, 2, మెడకాయ, 3, కాయకు కాయ డబల్ యాక్షన్. అవునా? అది ఏమది? అవి ఉంటేనా మనిషి బతికేది? మళ్ళా ఇప్పుడు అవి దానిలో ఏమంటారంటే అవి ఊలాడతాయి. నువ్వు వద్దు. దానిలో ఏమంటారంటే గజ్జలు కడితే బాగుంటుంది. ఇక్కడ మూత్రపిండాలు ఉంటాయి. ఏం పిండాలు? మూత్రపిండాలు. ఎవరిని పెట్టాలి పిండము? మనిషికి, ఆడ మనిషికి, మగ మనిషికి అంటే మూత్రపిండాలని మూత్రం విసర్జన జరిగేది ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ వంటికి నీళ్లు తాగుతాం కదా, అవి ఫిల్టర్ అవుతా ఉంటవి. ఫిల్టర్ కాయలేమేవి? దానికి వడబీజాలు పెట్టినాడు దేవుడు. ప్రకృతి మనిషికి, మానవునికి వడబీజాలు అంటే మనం మొట్టకాయలు అంటాం. దానిని రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. రక్తాన్ని అన్ని ఫిల్టర్ అనుకోండి. అవి అన్ని కాదు, రక్తాన్ని మాత్రమే ఫిల్టర్ చేస్తాయి. చెడు రక్తము మంచి రక్తాన్ని వేరు పంపిస్తుంటది. అట్లా కాదు. ఇప్పుడు నా డౌట్ ఏమంటే, మనకి అవి పక్కన పెట్టేకి రాదా?
ఎట్లా పెడతావు లేదు లేదు లేదు. ఏమన్నా మనిషి సృష్టి అది భగవంతుడు పుట్టించినాడు ఆ, కాదన్న అది ఎందుకు అట్లా పెట్టినాడు అని కరెక్ట్ ఆడే మధ్యలో పెట్టినాడు. అది ఒకరికి ఒక విధంగా కొంతమందికి ఇంతలా ఉంటది ఏంది కాయ ఇంతలా ఉంటది వాని దురదృష్టం అది ఒక సంచి జబ్బు. వేసుకొని తిరగాలి ఇంకా. మళ్ళీ వాడు మోసుకొని పోతుంటాడు ఏంది ఏడో కూర్చుంటే కాయని. డబ్బులు అడుక్కుంటాడు గుమ్మడికాయని గుమ్మడికాయ తింటుంటది ఏం కూర్చుంటాడా ఇంకా దాని మీద వాడి ముందు పెట్టుకొని కూర్చుంటాడు వేసి 10 రూపాయలు 10 పైసలు 20 పైసలు అప్పట్లో పూర్వం ఇప్పుడు 10 రూపాయలు ఇస్తారు. వేస్తారు, 10, 20 వేస్తారు. ఇప్పుడు దానికి ఏమో రేట్ ఏం చేదంటే ఆయన ఒట్టకాయలు ఉంటారు ఏమంతలా ఉంది అంటే అది బీజం దిగింది అట్లా చెప్తే అది వేరే అంటారు. కాయలతో ఆ కాయలకి ఈ కాయలకి తేడాను ఏడా ఉందిలే ఉంది సరేలే గాని ఆ, ఈ కాయలు పంచాయతీ ఎందుకు ఆ. మళ్ళీ ఏమి ఈ రోజు సండే కదా ఏం సండే డబ్బులు లేవు ఏం లేవు కాయలు అమ్ముకుందాం పా ఇంకా ఏం కాదు. మనం కాదప్పా ఆ, చింతకాయలు పెరుక్కొని అమ్ముకొని అదే ఒక 2 కోట్లకి అన్నా సంపాదించుకోవాలి. చేసుకోవచ్చు అవి చింతకు నూరుతారు కదా చింతకాయ తొక్కు చాలా బాగుంటది ఎట్లా అది తెంపాలంటే పెంచాలా ఏం ఎక్కి రాలుతాయి రాలుతాయి పోదాం మామూలు. ఇంతకాయలు రాలుతావా? రాలుతాయి రాలుతాయి కాయలా అయ్యో కాయలు మళ్ళా కాదప్పా పెంచాలా పెంచవచ్చు కూడా రాదు కత్తలు పట్టుకొని మనది కాదప్పా నేను అంటుండేది చింతకాయల్ని చింతకాయలే చెట్టు ఎక్కాలా అట్లా చెప్పు మనది మన కాయలు ఎందుకు? మనది మనతో అవుతుందే పోతుంది అది అయ్యేది కాదు తమాసా పని కాదు అది నిజంగా రా అన్న యాడెక్కవు చెట్టు ఎక్కలేంలే కాదులే బా నడుంబా కష్టం నువ్వు ఎక్కుతావు అంటే నువ్వు ఎక్కలేవు నువ్వు ఎక్కలేవు. నేను ఒక్కనే పోయి ఎక్కితే ఆడకాయ. ముసిరి పానం నాతో నాది ఎక్కితే. లావు పానము. కాదు బిడ్డ. ఇప్పుడు ఆయన లావు నువ్వైతే ఎక్కుతావు కాదు నాతో కూడా కాలేదు ఆ. ఒక పని చేద్దాం ఆ, ఏం పని ఇప్పుడు చేస్తావు నాకు ఇంకేం లేదు ఒకటే డౌట్ ఆ. ఈ కజ్జికాయలు చక్కోడి కాయలు ఏమేమో ఉన్నాయి కాయలకు సంబంధించిన పేర్లను చెప్పు. కాయలంటే కరబుజ కర్బూజకాయ మామిడి కాయ, మామిడికాయ నిమ్మకాయ కాయ ఎలకకాయ ఎలకకాయ కాయ, తర్వాత కల్లెంగడి కాయ కలంగడి కాయ, కరబుజ కాయ కర్బూజ కాయ, గుమ్మడి కాయ, గుమ్మడికాయ సోరకాయ సొరకాయ బీరకాయ బీరకాయ వంకాయ బీరకాయ అన్నిటి కాయలే పొట్లకాయ. కానీ ఇవన్నీ వాడుతున్నారు మన కాయలు ఎందుకు వాడరు? మన కాయలంటే నీకు మళ్ళీ ఇప్పుడు పొటేలు వాడతారు కదా అంటే కాపు కాస్తుంది అప్పుడప్పుడు మన కాపు కాస్తుందా ఏమి పుట్టుకతోనే వచ్చినాయి అవు మనకి ఎందుకు కాపుకాయవు? మనకు లేదు మనిషికి ఒక 2 కాయలు ఉంటే దాంతో తోడు ఒక 4 కాయల కాకపోతే చెట్టుకి అన్ని కాయలు కాసినాయి. సంతానం అయితే అవుతుంది కానీ సంతానం అయితే 4 అయితే రెండే అవుతాయి. ఎంతమంది పుడతారు పిల్లలు కాదప్పా కాయలు నేను చెప్తుండేది కాయలు కాయలు అవి ఏం పుట్టవు మళ్ళీ పెండ్లి అయితే అంటే పెళ్లి చేసుకుంటే ఆ, కాయలు మగ పిల్లడు పడితే మగ పిల్లడికి ఒక 2 కాయలు కాయలు ఉంటాయి అంతే జమ చేస్తే 4 కాయలే. నీవి 2 ఆయన 2 తర్వాత ఇంకో పిల్లలు పుట్టినట్టు ఒక 2 ఊరుకోండప్పా, ఎందుకు వచ్చింది అంతే కదా ఇంక మనిషి కాయల పంచాయతీ వద్దులే. 6 కాదు. ఏం అంత రుచిగా ఉంటదన్నా ఈ కాయలు? రుచిగా పొటేలువి రుచి అంటే మనం పొటేలు కాయలతో కూర చేసుకుంటే బాగుంటదా? నంబర్ బ్రహ్మాండం ఉంటది అసలు తిన్నావా నువ్వు? తిన్నాం ఎట్లా లబ్బర్ లబ్బర్ ఉంటదా కొబ్బరి ఉంటదా? ఎంత కోసేస్తారు కోసి వండుతారు బాగుంటది మటన్ లెక్క ఉంటదా? మాంసమే అది కరెక్ట్ అప్ప మాంసమే. ఇలా ఉంటది ఇలా 2 ఉంటాయి కాదు మింగుతావా కొరుక్కొని తింటావా? కొనుక్కొని నవ్వులుకొని తినాల 2 పెగ్గులు పెట్టుకొని కాకుండా తింటే తింటారట కూడా అయిపోయింది. మా ఫ్రెండ్ కి ఒకటి లేదు, ఈ కాయ మింగిస్తే కాయ వస్తుంది. నెల కొంతమందికి ఒకటే కాయ కూడా ఉంటది పుట్టుకతోనే దానికోసమే పొట్టెల కాయ ఒకటి మింగిస్తే అయిపోయి కదా అని. ఇంకోటి వస్తుంది అంటవా రాదా అట్లా? మరి అడగాల డాక్టర్ అడగాల పెట్టిస్తే అయిపోయి కదా అవే. అడుగుదాంలే ఏమోలే గాని అన్న ఇంకా 6 చింతకాయలు మన చేత కాలేదు. ఏడైతుంది ఇంకా మన కాయలు మనం చేతిలో పెట్టుకోవాలి. పెట్టుకోవాలి మన కాయలకు జాగ్రత్త.